మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు అంబరాలు సంబరాలు నడుతున్నాయి. మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాన కూడా క్రిస్మస్ వేడుకలు అంటే సంబంధించినటువంటి క్రైస్తవులు అంటే అంగు ఆర్భాటాలతో గత రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనతో పాటు ప్రత్యేక పూజలు చేస్తూ కూడా వాళ్ళని ఏసుప్రభుని కొలుస్తున్నారు. మన ఏసుక్రీస్తు నాటికి సంబంధించినటువంటి ఈ క్రిస్మస్ నాడు ఎప్పటి నుంచి ఏ విధంగా చేస్తారు, అసలు ఎందుకు ఇది చేసుకుంటారు, ఈ ప్రార్థనలు ఏంటని మనతో మాట్లాడడానికి ఫాస్టర్ లివింగ్ వాటర్ గారు ఉన్నారు. వాళ్ళు అడిగి ప్రతినిధిద్దాం. సార్, ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎలా ఈ ఫెస్టివల్స్ సందడి ఏ విధంగా ఉంది? చాలా అద్భుతంగా ఉంది ఈసారి. మరి ప్రతి సంవత్సరం ఇప్పుడు సుమారు ఒక 38 సంవత్సరాల నుంచి మహబూబాద్ పట్టణంలో అద్భుతంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగిస్తూ ఉన్నాం. మరి మహబూబాద్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి కూడా నిన్నటి దినమున సుమారు ఒక 1000 మంది క్రైస్తవులు ఈ యొక్క ప్రాంగణంలో అద్భుతంగా క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్నారు. తద్వారా మరి దేవుని యొక్క శాంతిని, సమాధానాన్ని పొందుకోవాలని వారు వచ్చారు. మరి యేసు ప్రభు మరి భూలోకానికి వచ్చినటువంటి శుభ సందర్భంలో క్రిస్మస్ని పురస్కరించుకొని వారి జీవితాల్లో నెమ్మది ఉండాలని, వారి జీవితాల్లో మరి ఉన్నటువంటి ప్రతి ఆందోళన తొలగిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లడానికి ఆ మహాదేవుని పాదాల చింతకొచ్చి నిన్నటి దినమంతా కూడా ప్రార్థనలో గడిపి ఉన్నారు. మరి తద్వారా ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ కనుక, మరి క్రిస్మస్ అంటే ప్రేమను పంచడం, క్రీస్తు యొక్క ప్రేమ. ఆయన భూలోకానికి మరి అతి సాధారణమైనటువంటి ప్రతి మానవుని కొరకు ఈ భూలోకంలోకి వచ్చాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు. మరి క్రిస్మస్ సందర్భంగా మేము కూడా అనేక సోషల్ యాక్టివిటీస్ చేసాం. మరి అనేక మంది పేదలకు బట్టలు పంపిణీ చేయడము, ఇంకా క్రిస్మస్ ద్వారా అనేక మంది పేదలను హక్కును చేర్చుకోవడం, ఇంకా రకరకాలైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రియల్లో ప్రేమను చూపించాలి. క్రిస్మస్ ద్వారా మరి దేవుడు ఏ విధంగా అయితే మానవుల్ని ప్రేమించాడో అదేవిధంగా మేము కూడా అదే విధంగా మనుషులందరినీ ఒకేలాగా ప్రేమించడం కొరకు మరి మేము కూడా సొసైటీకి సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ సందర్భంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి సుమన్ టీవీ ద్వారా అనేకమైనటువంటి మంచి అంశాలు వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. మరి సుమన్ టీవీని మేము ఎప్పటి నుంచో వ్యూ చేస్తూ ఉన్నాం. సో ఇంకా మీ టీవీ కొరకు కూడా మేము ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు మరియు థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా అంటే ఉన్నటువంటి భక్తులు కానీ రాత్రి నుంచే క్రిస్మస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం కానీ చెక్కని చూస్తుంటారు. వాళ్ళకి మీరు భోజనాలు ఏంటి అంటే యేసు ప్రభు ఈ భూలోకానికి శాంతి స్థాపన చేయడానికి వచ్చాడు. అంటే మానవులందరినీ కూడా ఒకే రీతిగా, ఆయన ఏదో తనకు తానుగా గొప్పతనాన్ని ఎంచుకోవాలని లేకపోతే ఒక రాజుగా ఉండాలని కాదు, కానీ ఒక సాధారణమైనటువంటి పశువుల పాకలో అతి సాధారణమైనటువంటి జన్మ తాను జన్మించి ఒక తగ్గింపు తత్వాన్ని, ఒక దీనత్వాన్ని, లేకపోతే ఒక ఒబిడియన్స్ని ఆయన ఈ భూలోకానికి శాంతిని, సమాధానం నేర్పిస్తున్నాడు. మరి దాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా అదే ధోరణితో, ఒక మంచి పాజిటివ్ నేచర్తో, ఒక సుఖ సంతోషాలతో వారికి ఉన్నటువంటి ప్రతి మనోవేదన తొలగించుకొని శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని మరి బోధనలు చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ వస్తుందని చెప్పేసి గత వారం నుంచి కూడా ఉపవాస దీక్షలు అంటే ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. అది ఏ విధంగా ఉంటాయి? అంటే వాస్తవానికి ఏంటంటే స్పెసిఫిక్గా క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన త్యాగాన్ని, లేకపోతే ఈ భూలోకాన్ని, ఎందుకంటే దేవుడుగా పరలోకంలో ఉండడం కాదు, కానీ మానవ రూపంలో ఒక సాధారణమైనటువంటి జన్మను తను జన్మించాడు. కాబట్టి తన తగ్గింపును పురస్కరించుకొని, మరి తన దీనత్వాన్ని పురస్కరించుకొని చాలామంది ప్రజలను, మరి మేము కూడా మరి విధవరాన్లను, తర్వాత భర్త లేనటువంటి వారిని, అలాంటి వారిని బట్టలు పంపిణీ చేయడం, తర్వాత పేదలైనటువంటి వారిని కూడా హక్కును చేర్చుకోవడం, ఇలా ఈ క్రిస్మస్ ద్వారా మేము కూడా వారికి ఒక లవ్ని, జాయ్ని మేము షేర్ చేస్తూ ఉన్నాం. సో ఇదే ధోరణితో మరి గత నెల నుంచి కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి మండలంలో, ఇప్పుడు ఉన్నటువంటి మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి 16-17 మండలాల్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ని విజయవంతంగా జరిగించాము. తద్వారా అనేక మంది భక్తులు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరి ప్రజలందరి కొరకు ఆయన ఒక
వర్గానికో లేకపోతే ఒక కులానికో సంబంధించినటువంటి వాడు కాదు యేసు ప్రభు. యేసు ప్రభు అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుల కొరకు ఆయన వచ్చాడు గనక దాన్ని బట్టి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ప్రేమిస్తున్నాం. గత రాత్రి నుంచి అంటే ఈ రోజు వరకు ఎలాంటి ప్రేయర్ జరుగుతాయి, ఎలాంటి ప్రార్థనలు జరుగుతాయి, ముఖ్య అంశాలు వీటి మీద ఉంటాయి అసలు? అంటే ప్రేమతత్వం గురించి స్పెసిఫిక్ ఏంటంటే ఆయన ఎట్లయితే మరి ఆయన యేసు ప్రభుకు ఉన్నటువంటి కొన్ని గుణగణాలు ఏంటంటే కుష్టివారిని ప్రేమించాడు, కుంటివారిని ప్రేమించాడు, గుడ్డివారిని ప్రేమించాడు. సో అదే ప్రేమ మేము కూడా ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఎట్లుందంటే అంటరాని వాళ్ళను లేకపోతే స్లమ్స్లో ఉన్నటువంటి వారిని లేకపోతే ఎవరన్నా మన పక్కన వచ్చి అన్అఫిషియల్గా నిలబడ్డా మనం హేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యేసు ప్రభు చూపెట్టినటువంటి ప్రేమను బట్టి మేము కూడా ప్రతి మానవుని కూడా మరి దగ్గరికి తీసుకొని ప్రేమపూర్వకంగా మరి ఒక లవ్ని జాయ్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే. ఇక్కడికైతే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాలు నడుస్తున్నాయి. అయితే యేసుప్రభు బోధనలు కూడా వాళ్ళకి భక్తులకి వినసొంపుగా అందించేందుకు మనకు గత రాత్రి నుంచి ప్రత్యేక పూజలు ఇస్తున్నాము. యేసుప్రభు అందరి కోసం ప్రేమించబడ్డారని చెప్పేసి ఉన్నటువంటి ఫాస్ట్గా చెప్తున్నారు. మహబూబ్ జిల్లా వ్యాప్తంగా మాత్రం క్రిస్మస్ వేడుకలు అంబరాలు నడుతుందని చెప్పొచ్చు.